ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మన పితరుడైన అబ్రాము, ఆయన ఏం చేసినాడు? తన తండ్రితో కూడా హరాను అనే దేశంలో కాపురం ఉన్నప్పుడు ఆయన విగ్రహాలు తయారు చేసే కుటుంబం అన్నది. ఆయన విగ్రహాలు తయారు చేస్తుంటే ఆ విగ్రహాలకు పూజ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ తరుణంలో ఈ దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని అంటే, అబ్రహామా అని పిలిచినాడు. పిలవగానే అతడు సెలవి ప్రభు అని అడిగినాడు. ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏమనంటే, ఈ మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. అయితే మన దేవుడు ఎట్లాంటి దేవుడు అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, స్వార్థ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ దేవుని యొక్క మహిమ, ఈ దేవుని యొక్క ఔన్నత్యము సంపూర్తిగా ఎరగలేదు మనం. అందుకే దేవుని మీద కంటే ఎక్కువ మనుషుల మీద మనము కొన్ని విషయాలు పెట్టుకుంటాం. ఈ మనుషులను చూసి, డబ్బున్న వాళ్ళని చూసి అలలేక, బిల్డింగ్ ఉంటే అలలేక, కారు ఉంటే అలలేక, ధనం ఉంటే అలలేక అని, లేకుంటే ఎవరన్నా మనకన్నా మంచిగా ఉంటే వాళ్ళ మీద అసూయ, పగ, ద్వేషం ఇట్లాంటివి పెట్టుకొని బతుకుతాం. కానీ నిజానికి చూసినట్టయితే ఈ సర్వకృపాని దేవుడు ఎట్లున్నాడంటే మహిమ కలిగి ఉన్నాడు. ఆ మహిమను గురించి మనం ఆలోచన చేయాలా, ఆ మహిమను పొందడానికి మనం ఆలోచన చేయాలి. ఆయన ఎవరైతే ఆదాము చేత ఈ లోకంలోనికి పాపం వచ్చిందో, ఆ పాపంలో పుట్టి ఆ పాపంలో ఉన్నారో వారందరికీ ఏమైందంటే దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయినారు. మహిమ ఉండే, ఆ మహిమ పోయింది. ఆదాము ద్వారా ఈ లోకంలోనికి మహిమ కోల్పోయిన మనుషులంగా, ఒట్టివారంగా అయినాం. ఆ మహిమను తిరిగి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి ఆయన శిలువ మరణం ద్వారా తన యొక్క కుమారుని ద్వారా మనకేమిచ్చిందంటే మహిమనిచ్చినాడు. ఈ మహిమ ఎట్లుంటుందంటే వాడబారనిది. ఈ మహిమ ఎప్పుడు అయిపోయే మహిమ కాదు. మోషే సీనాయి పర్వతం మీదకి పోయినప్పుడు ఆయన మీద ఒక మహిమ ప్రకాశిస్తూ వచ్చింది. ఇశ్రాయేలీలు కిందికి వచ్చినప్పుడు అన్నారు, మోషే నీ ముఖం చూడలేకపోతున్నాం, నువ్వు ముసుగు వేసుకో అని చెప్పినారు. అయితే ఆ మహిమ ఏం చేసిందంటే 40 రోజులు ఉన్న కారణాన మహిమలో ఉన్నాడు. కొన్ని దినాలు అయినాక తగ్గిపోయింది మహిమ. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం చేత కట్టబడి, వాక్యం చేత నడపబడే వారికి, నడిచి వాక్యంలో జీవించే వారికి ఈ మహిమ ఎట్లంటే దినదినము తేజరిల్లేదిగా, వృద్ధి చెందేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో, మన జీవితంలో మనం ప్రతిష్ఠించుకొని బతుకుతున్నాము. యేసు ప్రభు మహిమను ఎరిగిన మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకత్వమైన ఈ దేవుని మహిమను మనము చూస్తున్నామా? చూడక ఏమవుతున్నదంటే మనకు నచ్చింది మన జీవితాల్లో మనకి వెళ్తూ ఉంది. ఆ మహిమగల దేవుణ్ణి మనము ఎరగలేకపోతున్నాం. అబ్రాము ఆ మహిమగల దేవుని ఎరిగినాడు కాబట్టి ఆయన పిలువగానే ఏం చేసినాడు? ఊరు, స్థలము, కుటుంబము, తల్లిదండ్రులు అందరూ వదిలేసుకొని బయలుదేరినాడు. ఈనాడు మనము ఊరు వదులుకోలేము, తల్లిదండ్రులు వదులుకోలేము. మనం యేసుప్రభు గురించి ఇంకా చెప్పాలంటే కనీసం షేవింగ్ గిన వదులుకోవట్లేము, అంటే ఇంటికెళ్ళి గిన వదిలేసుకోవట్లేము దేవుని కొరకు. చాలామంది చాలా ఉండొచ్చు, కొందరు కనబడతాయి, కొందరు కనబడాయి. కనబడేటివి మాత్రము కొందరు ఎవరు చచ్చిపోయారని తలనీలాలు ఇస్తామని వాళ్ళు ఇస్తారు. కానీ దేవుని కొరకు చర్చిలో తల వెంట్రుకలు, ఖాళీ వెంట్రుకలు గిని ఇవ్వలేకపోతున్నాం. మనం మాటలు ఏం చెప్తామంటే నేను సమస్తం వదులుకొని వస్తా అంటాం. ప్రియమైన వాళ్ళ, కనిపించేటి వదులుకోవాలి, కనబడకుండా ఏమేం చేస్తున్నామో అవి కానీ వదులుకోవాలి. ఈ మహిమగల దేవుని అబ్రాము అయితే అన్ని వదిలేసుకున్నాడు. అబ్రాము పిల్లలుగా విశ్వాసులందరూ అబ్రాము యొక్క పిల్లలు. ఈనాడు మందిరంలో విశ్వాసులంగా ఉన్న మనము, నువ్వు సేవకుడు అయినా, బోధకుడు అయినా, పరిచర్యకుడు, ఏదన్నా విశ్వాసివి, మొట్టమొదటి విశ్వాసవే నువ్వు. ఆ విశ్వాసము గలవాడవై అబ్రాము సంతానం అనిపించుకోవాలంటే అబ్రాము వాళ్ళే అన్ని వదిలేసుకోవాలి. మనం వదిలేసుకోకపోతే వర్ధిల్లలేము అనే విషయం మనం గుర్తెరిగి దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించినగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామను బట్టి వందనాలు. అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ మహిమ చేత ఆయనను దర్శించినావు.
ఆ మహిమను నాకు ఇవ్వడానికి, మాకు ఇవ్వడానికి కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి నీ మహిమ కోల్పోయి నీ మహిమ ద్వారా మమ్మల్ని జీవింపజేసినావు, రక్షించినావు. నీ కృపకై స్తోత్రములు. నీ మహిమలో కొనసాగుట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.